ఎంత దారుణం చూడండి పాపం. హెచ్ఐవి రక్తం ఎక్కించిన ఘటనలో మనం చూసినాం కదా, ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. రీసెంట్గా గట్కేసర్ దగ్గర జరిగిన ఈ ఇన్సిడెంట్, పెళ్లికి నిరాకరించిందని వాడు ఏం చేస్తాడు, హెచ్ఐవి బ్లడ్ ఎక్కిస్తాడు కదా, అమ్మాయి సూసైడ్ చేసుకుందట. మార్చి 11వ తేదీన బలవంతంగా రక్తం ఎక్కించిన యువకుడు. మార్చి 11th రోజున సోషల్ మీడియాలో ప్రచారం. తీవ్ర మనోవేదనకు గురైన యువతి సూసైడ్ నోట్ రాసి సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్మరణం. ఎంత ఘోరం కదా. ప్రేమించిన మరదలు పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో ఉన్మాదిగా మారిన యువకుడు ఆమెకు హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించిండు. ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లాకు చెందిన యువకుడు కుటుంబం 25 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి నివాసం ఉంటుంది. అతని తల్లిదండ్రులు ఇద్దరికీ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నది. ఎవరికి? ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయిండు. యువకుడు తమ ఇంటికి సమీపంలో ఉండే మరదలని ఇష్టపడుతున్నాడు. పెద్దలు కూడా సమ్మతించడంతో ప్రేమ కొనసాగింది. ఇటీవల పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే యువతి తండ్రి యువకుడికి ఇటీవల రక్త పరీక్షలు చేయించగా హెచ్ఐవి పాజిటివ్ అని తేలిందట. ఎవరికి? వాడికి కూడా. దీంతో వివాహాన్ని రద్దు చేసుకున్నారట. కక్ష పెంచుకున్న యువకుడు ఈ నెల 11వ తేదీన ఆమెకు హెచ్ఐవి సోకిన రక్తాన్ని బలవంతంగా ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిండు. విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎయిడ్స్ ఉన్న రక్తం ఎక్కించారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. శుక్రవారం ఆమె నాన్నమ్మ ఇంటికి వెళ్లి సెల్ఫీ వీడియోలో మమ్మీ డాడీ నాకు బతకాలని లేదు, సోషల్ మీడియాలో వైరల్ చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. నేను చెయ్యని తప్పుకు నన్ను బలి చేశారు. నా క్యారెక్టరే నా రెస్పెక్ట్. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక అమ్మాయిని సోషల్ మీడియాలో ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నాకు బతకాలని లేదు, మరో జన్మంటూ ఉంటే మీ కడుపునే పుడతాను. చెల్లి తమ్ముడు అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలి అని సూసైడ్ నోట్ రాసింది. అనంతరం ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతిని ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఎంత ఘోరం చూసిరా. ఏం సోషల్ మీడియాలో పెట్టి కామెంట్స్ ఇవన్నీ చూసి అమ్మాయి తీవ్ర మనోవేదనకు గురై ఉంటుంది. అప్పటికే జీవితం దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఇక ఆ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, ఆ వీడియోలు అవన్నీ చూసి ఇంకా ఇదైపోయి బతకడమే వేస్ట్ అనుకొని చనిపోయింది. కానీ ఇట్లాంటి వాళ్ళకి సమాజం ఎంత బాధ్యతతో అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు అట్లాంటి అమ్మాయిని ప్రత్యేకంగా టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉంది కదా, ఒక భద్రత మధ్య పెట్టి. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగలే? అంటే వదిలేసారు అంతే, ఇక చెక్ చేసిర్రు, అయిపోయింది, వాళ్ళ ఇంటికి వాళ్ళు పంపించేసినారు. ఇది గవర్నమెంట్స్ బాధ్యత కూడా కదా ఇట్లాంటి కేసెస్లో.